శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం విద్యాశాఖ అధికారి కె అప్పారావును ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఇచ్చాపురం విభాగం ఘనంగా సన్మానించింది. అత్యుత్తమ విధుల నిర్వహణకు గాను రిపబ్లిక్ డే అవార్డును ఎంఈఓ అప్పారావు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఇటీవలే అందుకున్నారు. వరుసగా రెండో ఏడాది కూడా ఈ అవార్డును ఎంఈఓ అప్పారావు అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా అప్సా ఇచ్చాపురం ప్రతినిధులు ఎంఈఓ అప్పారావును శాలువాతో ఘనంగా సన్మానించారు. వరుసగా రెండో ఏడాది కూడా రిపబ్లిక్ డే అవార్డును ఎంఈఓ అందుకోవడం పట్ల అప్సా నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎంఈఓ అప్పారావు ఇచ్చాపురం విద్యా వ్యవస్థకు గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఇచ్చాపురం నియోజకవర్గ అధ్యక్షుడు చాట్ల తులసీదాస్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డి రామకృష్ణమూర్తి రెడ్డి, ఇచ్చాపురం అధ్యక్షుడు పల్లంటి చిరంజీవి, కార్యదర్శి మార్కండేయులు, కోశాధికారి ఢిల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన ఎంఈఓ గారికి అవార్డు రావడం ఇచ్చాపురంలో ఉన్నటువంటి మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అయితేనేమి ఇచ్చాపురంలో ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా ఆనందపడే రోజు. నిజంగా ఇలాంటి వ్యక్తి, ఇంత మంచి వ్యక్తికి మేము ఇంతకు ముందు చూడలేదు, రాబోయే రోజుల్లో చూడలేమేమో అని నేను అనిపిస్తుంది. ఇలాంటి మంచి వ్యక్తి అందరినీ కలుపుకుని పోతూ అందరినీ కూడా చిరునవ్వుతో పలకరిస్తూ ప్రతి సమస్యని పరిష్కారంగా మార్గంలో ముందుకు తీసుకెళ్ళి ఈ మమ్మల్ని అందరినీ కూడా ఏకతాటిపై ఒక సమిష్టిగా ఉంచి ఈరోజు మేము కానీ ఇటు గవర్నమెంట్ స్కూల్స్ కానీ అందరికీ కూడా ఒక ఆత్మీయులుగా ఉండడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇతనికి ఇంకా ఉన్నత పదవుల్ని అధిరోహించి ఉన్నత స్థానంలోకి వెళ్ళాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎంఈఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. గౌరవ ఎంఈఓ గారికి ఫస్ట్గా రెండో ఏడాది కూడా రిపబ్లిక్ డే అవార్డు రావడం అనేది నిజంగా మాకు చాలా గర్వకారణం. ఎందుకంటే ఆయన కోపం వస్తే మండుటండ, మనసు మాత్రం మంచుకుండా అయింది. అసలు చిరునవ్వుతో ఎలా అడ్మినిస్ట్రేషన్ చేయాలి అన్నటువంటి విషయంలో ఆయన ఒక నిఘంటు అందరికీ, అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఒక ఎగ్జిక్యూటివ్ హోదాలో ఉన్నప్పుడు ఎలా పనిచేయాలని చెప్పడానికి ఆయన ఒక డిక్షనరీ, ఆయన ఒక రోల్ మోడల్. అటువంటి ఈ విధంగా ప్రైవేట్ విద్యా సమన్వయం చేసుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమం, విద్యా సంబంధిత కార్యక్రమాన్ని తుచా తప్పకుండా 100% అమలు చేయడంలో ఆయన అగ్రగణ్యుడిగా మేము భావిస్తాం. ముఖ్యంగా మేము రోల్ మోడల్గా భావిస్తాం. మరీ ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒక ఎంఈఓ అన్న స్థాయిని మర్చి కూడా అంతకన్నా ఎక్కువ స్థాయిలో అత్యద్భుతమైనటువంటి సేవలు అందించి జిల్లా వ్యాప్తంగా ఎన్నో అభిమానాలని, ఆదరణను, ముఖ్యంగా గౌరవాన్ని ఆయన పొందడం అనేది నిజంగా ఇచ్చాపురం మున్సిపాలిటీ మండలం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఇటువంటి ఎంఈఓలు దాస్ గారు చెప్పినట్టు గతంలో ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో చూస్తామని నమ్ముకోలేదు. ఇటువంటి వ్యక్తి కలకాలం ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఆయన ఉన్న చోటు కూడా ఆనందం నిలయంగా మారాలని కోరుకుంటున్నాం. మరోమారు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఇచ్చాపురం మండల నియోజకవర్గ తరఫున తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. మీకు అవార్డు రావడం మా ఇచ్చాపురం ప్రతి ఒక్కరికి, ఇచ్చాపురం మున్సిపాలిటీ మండలంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి, ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి, ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రతి ఉపాధ్యాయుడికి దక్కిన గౌరవంగా మేము భావిస్తున్నాం సార్. మీలాంటి ఎంఈఓ గారు ఉండడం మేము కూడా మా అదృష్టంగా, మా గర్వంగా భావిస్తున్నాం సార్. ఇది మన అందరూ సమిష్టి కృషి. మీరందరూ సమిష్టిగా నాకు సహకరించడం వల్లనే ఈవేళ మనం గుర్తుంచుకుందాం. అంటే దీని గుర్తింపు వెనుక మీ అందరూ భాగస్వామ్యం ఉంది. కాబట్టి ఈ అవార్డు మీ అందరికీ